రష్ యాప్. ఈ రష్ యాప్ అనేది ఈ మధ్య కాలంలో మనీ ఎర్నింగ్లో టాప్గా ట్రెండ్లో అయినటువంటి యాప్ ఇది. ఈ యాప్ సంబంధించినటువంటి రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇటువంటి యాప్స్ వచ్చేసి మనీ ఎర్నింగ్కు బెస్ట్ అప్లికేషన్ అని చాలామంది యూట్యూబర్స్ అనేది చెప్తారు. వాళ్ళ యూట్యూబర్స్ వాళ్ళ పెయిడ్ ప్రమోషన్ కోసం చెప్పుకుంటారు, లేక ఇది నిజంగా చెప్తారు అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ యాప్ వచ్చేసి నేను చాలా వరకు అప్రోచ్మెంట్లీ ఒక 6 months దాకా అనేది ఈ యాప్ను వాడడం అనేది జరిగింది. కాబట్టి నాకు వచ్చేసి అనిపించినటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ మేజర్ బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. టోటల్ యాప్ రివ్యూ అనేది ఈ వీడియోలో ఇస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు 5,000 యాడ్ చేస్తే 5,525 రూపీస్ అనేది యాడ్ అయింది. అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి 200 యాడ్ చేస్తే ఈ విధంగానే చూపిస్తుంది. ఒక్కసారి చూడండి, మనీ యాడ్ చేయడంలో వచ్చేసి ఇంత డిఫరెంట్ అనేది ఉందనేది మీకు వచ్చే క్లియర్ కట్గా యాడ్ చేయడం జరుగుతుంది. 228 రూపీస్ అంటే ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత ఎక్కువ అనేది బోనస్ అనేది ఇస్తున్నాడు. అంటే మీకు అర్థం అవ్వాలి, ఆ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత ఎక్కువ ఇస్తున్నాడు అంటే మీరు పోవడానికే ఇక్కడ అనేది ఇస్తున్నాడు. మినిమం వచ్చి 9 రూపీస్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మాకు వచ్చేసి అప్పుడు ఓడిన ఉన్నప్పుడు 8 రూపీస్ అనేది ఉండే, 8 రూపీస్ 5 రూపీస్ అనేది ఉండే అనుకుంటా, మేబీ ఇది అంతగా గుర్తులేదు. కానీ ఈ యాప్ వచ్చేసి మేజర్గా ఇప్పటివరకు వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. ఈ యాప్లో వచ్చేసి లూడో కింగ్లో వచ్చేసి ఒక్క గేమ్ ఆడతాం, గెలుస్తాం. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఆడతాం ఇంట్రెస్ట్ మీద, గెలిచినాం కదా డబ్బు వస్తుంది అనుకోసి. సెకండ్ గేమ్ ఆడతాం, దొబ్బుతుంది. ఇంకా అది సెకండ్ గేమ్లో దొబ్బింది కదా కోపం మీద మళ్ళీ ఆడతాం, మళ్ళీ దొబ్బుతుంది. ఇటువంటి గేమ్లోని ఎప్పుడైనా నమ్మకండి. ఈ గేమ్ వచ్చేసి ఒక గేమ్ ఇస్తారు, మంచిగా ఆడుతుంది, మనం వస్తున్నాము అనే లోపలనే వేరే గేమ్లో వచ్చేసి తొక్కి పడేస్తారు. అందుకని ఇటువంటి యాప్ల నుంచి అస్సలు నమ్మకండి. ఇటువంటి యాప్లు అనేది అన్ని ఫ్రాడ్ అప్లికేషన్లో 25 రూపాయలు మినిమం విత్డ్రా అంట. 25 రూపాయలు అంటే దాంట్లో మళ్ళీ బోనస్ కమిషన్ తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడు? 25 రూపాయలు విత్డ్రా పెడితే 11 రూపాయలు 13 రూపాయలు అంతే. అంతకు మించి అస్సలు రావు. ట్రాన్స్ఫరు, సపోర్టరు ఇటు చాలానే ఉన్నాయి. ఈ యాప్ వచ్చేసి అన్ని బెటర్ సపోర్టర్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి యాప్లు వచ్చేసి నమ్మకండి, వచ్చేసి ఫ్రాడ్ యాప్. అందుకని ఇది ప్లే స్టోర్లో అనేది ఎప్పటికనేది మీకు దొరకదు. కాబట్టి మీరు వచ్చేసి గూగుల్ క్రోమ్లో ఉపయోగించాలి. ఈ హాఫ్ మైండెడ్ యూట్యూబర్స్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ వాళ్ళు ఏందనేది తెలియదు కన్నాకి వాళ్ళు వచ్చి చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం విని మనం గేమ్లో అనేది ఎక్కించి చేస్తే మనకు వచ్చి చాలా ఇల్లీగల్ సాఫ్ట్వేర్స్ అనేది ఇది ఇన్స్టాల్ చేస్తుంది. నాకు అనిపించినటువంటి మేజర్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఈ యాప్ వచ్చి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్లో అనేది డిఫాల్ట్ అప్లికేషన్ అన్నోన్ అప్లికేషన్ డోంట్ ఇన్స్టాల్ పెట్టినా కూడా ఈ యాప్ వచ్చేసి చాలా వరకు ఇన్స్టాల్ అయితేనే ఉంది. నాకు వచ్చేసి అప్పుడే అనిపించింది ఈ యాప్ వచ్చేసి ఇల్లీగల్ సాఫ్ట్వేర్ అయిందానికే ప్లే స్టోర్ అనేది బ్యాన్ చేసింది ఈ యాప్ అనేది అంటున్నా. అందుకని మీరు ఎప్పుడైనా కూడా ప్లే స్టోర్ బ్యాన్ చేసిన ప్రతి ఏ యాప్ను కూడా మీరు వాడడానికి చాలా వరకు ప్రయత్నించకండి. ఇటువంటి యాప్లు బ్యాన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. మీరు వచ్చేసి చాలా తెలిసిన వాళ్ళని అనేది అప్రోచ్ చేసి యాప్లను వాడండి. అంతేగాని మీకు అంత అవసరం ఉంటే చాలా వరకు అనేది వాడకండి. హోమ్ పేజ్, రిఫర్ అండ్ యాడ్, క్యాష్, ఎర్న్ అండ్ వాలెట్ అనేది ఆప్షన్ ఉంటాయి. ఈ దాంట్లో వచ్చేసి ఇక్కడ రష్ రివార్డ్స్ అనేది ఉంది కదా, ఇక్కడ చిన్న ఆప్షన్ ప్లే యూస్, దాన్ని వచ్చింది ఏమవుతుందంటే మళ్ళీ బోనస్ అనేది వస్తానంట. అది వచ్చేసి మనకి గేమ్ ఆడడానికి ఛాయిస్ ఇరు, కానీ ఆ బోనస్ అమౌంట్ అనేది అట్లా ఉండాలంట. కొన్ని రోజుల తర్వాత రివార్డ్ కూడా మనకి ఎర్న్ చేసుకోవడానికి డైలీ అనేది కొన్ని స్పిన్స్ ఇస్తారు. ఆ స్పిన్స్ కూడా ఇవ్వడానికి అనేది అవకాశం అనేది కొన్ని రోజుల తర్వాత బంద్ చేస్తారు. ఇలా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 0.91 రూపీస్ అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు నేను విత్డ్రా అనేది ఒక్కసారి చేసిన చాలా వరకు నా కమిషన్ పట్టుకున్నాడు. ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నట్టు. కానీ ఇది వచ్చేసి చాలా ఇల్లీగల్ యాప్. కానీ ఇటువంటి యాప్లను అస్సలు నమ్మకండి. మీరు వచ్చే జెన్యూన్ యాప్లు నమ్మాలంటే జెన్యూన్ యాప్లు 1-10 సార్లు రివ్యూ అనేది 1 స్టార్ రివ్యూ అనేది మీరు చెక్ చేయండి. ఆ 1 స్టార్ రివ్యూలోనే మొత్తం జెన్యూన్ రివ్యూస్ అనేది ఉంటాయి. 4 స్టార్ రివ్యూస్ మంచిగా ఉన్నాయి, అవనేది పెయిడ్ ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా రివ్యూస్ చెక్ చేసేటప్పుడు 1 స్టార్ రివ్యూస్ అనేది చెక్ చేయండి. 1 స్టార్ రివ్యూస్ చెక్ చేస్తే మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అందుకని మీరు వచ్చేసి 4 స్టార్ రివ్యూస్ చూసి కలిసి మనం మంచిగా ఉంది యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు చాలా వరకు నష్టపోతారు. అందుకని 4 స్టార్ రివ్యూ చూడకుండా 1 స్టార్ రివ్యూ చూడండి. 4 స్టార్ 5 స్టార్ రివ్యూస్ ఎప్పుడైనా కూడా పెయిడ్ ప్రమోషన్ చాలా వరకు ఇచ్చింటారు. ఎవడో 100లో 1-2 మాత్రమే జెన్యూన్ రివ్యూస్ అనేది ఇచ్చింటారు. చాలా వరకు ఇందులో ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి ఫ్రాడ్ అప్లికేషన్ కాబట్టి దీన్ని వచ్చి వెంటనే అనేది డిలీట్ చేసేసిన. ఇటువంటి యాప్లు అనేది మీరు అనేది డౌన్లోడ్ చేసుకోకండి. చాలా వరకు అనేది చూపిస్తున్నారు, కానీ ఇటువంటి యాప్లను అస్సలు వాడకండి. ఇటువంటి